గంజాయి మత్తు వదిలించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న విశాఖ పోలీసులకు ఇప్పుడు మాదక ద్రవ్యాల రూపంలో మరో సవాల్ ఎదురైంది. ఓ రేవు పార్టీలో మాదక ద్రవ్యాలు వెలుగు చూడడంతో విస్మయానికి గురైన పోలీసులు సాగర తీరంలో వేడుకలకు అనుమతుల్ని కఠినతరం చేయాలని నిర్ణయించారు. విశాఖలో మాదక ద్రవ్యాల వినియోగం కలకలం రేపుతోంది. ఈ నెల 13న రుషికొండ సాగర్ తీరంలో జరిగిన రేవ్ పార్టీలో మాదక ద్రవ్యాలు సరఫరా చేసిన సత్యనారాయణ అనే వ్యక్తి సహా నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. గోవా సహా పలు ప్రాంతాల నుంచి డ్రగ్స్ తీసుకువచ్చినట్లు ప్రాథమికంగా తేల్చారు. పార్టీలో యువత నుంచి 10.2 గ్రాముల MDMA, 7 LSD స్టిక్కర్లు, 1.09 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ఫంగస్ నుంచి తయారయ్యే LSD స్టిక్కర్లను నాలుకపై ఉంచుకుని మత్తును ఆస్వాదిస్తున్నారు. వీటిని వాడితే కంటిచూపు, హృద్రోగ, జీర్ణకోశ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. కొకైన్, హెరాయిన్ల కంటే అధిక మత్తునిచ్చే MDMA దొరకడంపై ఆందోళన వ్యక్తం చేసిన పోలీసులు ఇకపై పార్టీలకు ఆషామాషిగా అనుమతులివ్వరాదని నిర్ణయించారు. కొంతమంది స్టూడెంట్స్ రేవ్ పార్టీ జరిగిందనే ఇన్ఫర్మేషన్ వచ్చి టాస్క్ ఫోర్స్ వాళ్ళు వెళ్ళేటప్పటికి అక్కడ ఏం దొరకలేదు. తర్వాత సబ్సిక్వెంట్గా మానుకొండ సత్యనారాయణని 15వ తారీఖున అదుపులో తీసుకుని కొన్ని డ్రగ్స్ దొరికినాయి. అవి తీసుకున్న తర్వాత దాని ఇన్ఫర్మేషన్ తోటి మళ్ళీ నిన్న ఒక నలుగురిని అదుపులో తీసుకోవడం జరిగింది. ఈ విషయంలో సిపి గారు, డీసీపీ గారు కంటిన్యూ మానిటర్ చేస్తున్నారు. ప్రశాంతమైన విశాఖపట్నంలో డ్రగ్స్ కల్చర్ అనేది మొదలైతే యువత చెడు మార్గంలో పెట్టడానికి అవకాశం ఉంది కాబట్టి స్పెషల్ గా టీమ్స్ కూడా ఫార్మ్ చేశారు. డ్రగ్స్ వాడిన పరిమాణాన్ని బట్టి శిక్ష ఉంటుంది. ఎడ్యుకేషన్ హబ్ అక్కడే ఉంది కాబట్టి గీతం గానీ, గాయత్రి గానీ వీకెండ్స్ లో పార్టీలు ఎక్కువ జరుగుతుంటాయి కాబట్టి శనివారం, ఆదివారం కంటిన్యూగా నైట్ పెట్రోలింగ్ ఉంటుంది. రేవ్ పార్టీ జరిగిన ప్రాంతంలో ఎలాంటి మౌలిక వస్తువులు లేకున్నా లిక్కర్ పార్టీ నిర్వహణకు అబ్కారీ శాఖ అనుమతులు ఇవ్వడంపైన పోలీసులు ఆరా తీస్తున్నారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు సోను దొరికితే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని భావిస్తున్నారు. ఏదైతే లెక్కర్ పర్మిషన్ తీసుకున్నారో ఆ లెక్కర్ కూడా కొన్ని నార్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. అవి ఏవీ లేకుండా ఆదరాబదరాగా ఎక్సైజ్ శాఖ కూడా పర్మిషన్ ఏ రకంగా ఇచ్చిందన్నది కూడా వెరిఫై చేస్తాం. సోను ఇతను ఇంకా పట్టుబడలేదు. దొరికితే మిగతా వివరాలన్నీ కూడా ఎలా ఆర్గనైజ్ చేసిందన్నది తెలుస్తుంది. రేవ్ పార్టీ నిర్వహణకు విశ్వనాథ బీచ్ ఫ్రంట్ ను వినియోగించుకోవడంపై పర్యాటక శాఖ అధికారులు ఆగ్రహంగా ఉన్నారు. నిర్వాహకులకు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.